లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది సిఐడి. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలని ఆధారాలతో సహా ఏసీబీ కోర్టు ముందుంచింది సిఐడి. యువగళం ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లోకేష్. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని, చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, చంద్రబాబుకి రిమాండ్ విధించడం తప్పని వ్యాఖ్యానించారు లోకేష్. ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశం ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ కూడా మెమోలో పేర్కొంది సిఐడి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఏసీబీ కోర్టులో కొద్దిసేపటి క్రితమే సిఐడి ఒక మెమో దాఖలు చేయడం జరిగింది. లోకేష్ గత కొన్ని రోజుల క్రితం యువగలం ముగింపు సందర్భంగా 2 రోజుల క్రితం కొన్ని మీడియా ఛానల్ తో మాట్లాడుతూ కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ సిఐడి మెమో పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా వీడియోలతో సహా ఈ కోర్టు మెమోలో సిఐడి పేర్కొనడం జరిగింది. లోకేష్ ఇవి కోర్టు ధిక్కార వ్యాఖ్యల కిందే భావించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే లోకేష్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ వెంటనే ఇష్యూ చేయాలంటూ కూడా ఆ మెమోలో పేర్కొనడం జరిగింది. యువకాలం ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానల్ తో ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో లోకేష్ చాలా తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు, కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆ పిటిషన్ లో సిఐడి పేర్కొంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా చంద్రబాబుకి రిమాండ్ విధించడం చాలా తప్పనంటూ కూడా కోర్టు ధిక్కరించే విధంగా, అదేవిధంగా ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆ మెమోలో సిఐడి పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూస్తే కనుక స్కిల్ స్కామ్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసుల్లో అప్పటి సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు నిబంధనల విరుద్ధంగా ఆ నిబంధనలు సైతం పట్టించుకోకుండా ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదంటూ కూడా ఇప్పటికే 164 సిఆర్పిసి కింద ఆ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది సీనియర్ అధికారులు ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. న్యాయమూర్తి ఎదుట ఈ వాంగ్మూలం నమోదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ అధికారులు ఏ విధంగా ఈ వాంగ్మూలం ఇవ్వడం ఎలా జరుగుతుంది, ఎలా వాంగ్మూలం ఇస్తారు, తాను రెడ్ బుక్ లో ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తాను, ఎవరైతే అధికారులు వాళ్ళని డిస్మిస్ కూడా చేస్తానంటూ కూడా కొన్ని కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలోనే 164 సిఆర్పిసి అనేది వాస్తవంగా చూసుకుంటే కనుక న్యాయ విచారణ ప్రక్రియలో భాగంగా సాధారణంగా కేసుని విచారించే క్రమంలో ఈ విధంగా 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకోవడం అనేది న్యాయ విచారణ ప్రక్రియలో ఒక భాగంగా భావిస్తారు. ఈ విధంగా ఈ విచారణ సైతం లోకేష్ తప్పుపట్ట మీద న్యాయవర్గాల్లో విశ్లేషిస్తుంది. ఇటువంటి సందర్భంలో శాస్త్రులను బెదిరించి ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ గతంలో కూడా 41A కింద లోకేష్ కి నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆ షరతులను అంటే కోర్టుకు విధించిన షరతులను సైతం ఇక్కడ లోకేష్ ఉల్లంఘించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ దాఖలు చేయాలంటూ కూడా ఈ మెమోలో పేర్కొనడం జరిగి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్.